హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారేఖ వ్లాగ్స్. ఇప్పుడు ఈరోజు మీరు చూడబోతున్నారు ఒక స్వీట్ రెసిపీ, క్యారెట్ బీట్రూట్ హల్వా. నేను ఒక హాఫ్ కేజీ క్యారెట్ ఇంకా హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకున్నాను. వాటిని పీల్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ నేను గ్రేటర్ తీసుకొని చిన్న హోల్స్ ఉన్న దాని వైపు క్యారెట్ని బీట్రూట్ని గ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని క్యారెట్ ఇంకా బీట్రూట్ తురుముని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా మనం చేసుకోవాలి. నేను కాచి చల్లార్చిన పాలు 1/2 లీటర్ తీసుకున్నాను. అవన్నీ ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. పాలు ఎగిరిపోయి మిశ్రమం దగ్గర పడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా పాలు మొత్తం ఎగిరిపోవాలి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. మీకు స్వీట్ ఎంత తినాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అంతా బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గీ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిశ్రమం దగ్గర పడిన తర్వాత కిస్మిస్ జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతగానో నోరూరించే క్యారెట్ బీట్రూట్ హల్వా రెడీ. ఓకే గైస్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.